హలో! హాయ్. నా పేరు లాస్య. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ లాస్య యాక్టివిటీస్. సో, నేను ఒక బ్యాంకింగ్ యాస్పిరెంట్. నేను పాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్‌గా కోచింగ్ తీసుకుంటున్నా. బట్ సీరియస్‌గా ఐ థింక్ ఒక 2 మంత్స్ నుంచి చదువుతున్నా. ఎందుకంటే ఇయర్ 2026లో ఈదర్ పీఓ ఆర్ క్లర్క్ అటెంప్ట్ ఇయ్యాలి. ఆల్సో ఇంకోటేందంటే ఈ ఇయర్ నేను యూట్యూబ్‌లో గూడా వ్లాగ్స్ అప్‌లోడ్ చేయాలని ఫిక్స్ అయినా అనమాట. సో, ఈ మధ్యలో ఈ చదువుకునే ప్రాసెస్‌లో నేను స్లోగా యూట్యూబ్‌లో పెట్టడం మానేశా. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నా. బికాజ్ అది రీల్స్ కాబట్టి అంత ఎడిటింగ్ అవసరం లేదు. కొంచెం ఎడిటింగ్ చేస్తే సరిపోద్ది. లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి ఎక్కువ ఎడిటింగ్ చేయాలి. అప్పుడు అనిపించింది నేను ఇవే వ్లాగ్ చేయొచ్చు కదా! లైక్ ఇప్పుడు నేను ఏదైతే నా లైఫ్ ఏది జరుగుతుందో అదే వ్లాగ్ చేసి పెట్టొచ్చు అనుకున్నా. బట్ సమ్‌వేర్ నాకు ఎప్పుడు ఇలాంటి చదువుకునే వీడియోలు పెట్టాలంటే ఒక టైప్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ, జనాలు ఏం జడ్జ్ చేస్తారో అని అదొక రకం భయం ఉంటది నాకు. చదువుకునే వీడియోస్ అంటే నేను చదువుకుంటున్నట్టు పెట్టాలంటే. అందుకని నేను ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టలేదు ఇలాంటి వీడియోస్. బట్ ఐ థింక్ ఇట్స్ టైమ్. హానెస్ట్‌గా వేరే ఏం కంటెంట్ లేదు. లైక్ నేను వేరే ఏమైనా కంటెంట్ చేయాలంటే నేను నా ఒక డే మొత్తం యూట్యూబ్‌కే ఎళ్ళిపోద్ది. సో, నా డే వేస్ట్ అయిపోతుంది చదువుకోలేకున్నా. అలానే చాలా సార్లు జరిగింది. సో, అలా జరిగి నేను ఆ కంటెంట్ నేను పర్ఫెక్ట్‌గా లేక వీడియోస్ కూడా డిలీట్ చేసేసా అప్‌లోడ్ చేయకుండా. ఐ థింక్ ఇట్స్ టైమ్, లెట్స్ బీ హానెస్ట్ అని చెప్పేసి పర్వాలేదు పెడదాము ఏదైతే అదవుతది. వస్తే వచ్చాయి. చూస్తే చూస్తారు లేదంటే లేదు. బట్ అట్‌లీస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై అనుకున్నాను. యాహ్! సో, దిస్ వ్లాగ్ ఈజ్ టోటలీ స్టడీ వ్లాగ్. మేబీ ఇలాంటివే చేస్తానేమో ముందు ముందు తెలీదు. కానీ ప్రస్తుతానికి నా మైండ్ అలానే ఉంది. ఏది లైక్ ఎప్పుడైనా ట్రావెల్‌కెళ్తే అవి పెడతాను. ప్రస్తుతానికైతే నేను ఇంట్లోనే ఉంటున్నా. ఓన్లీ చదువుకుంటున్నా. సో, పర్వాలేదు అదే తీసి పెడదాము అనుకున్నాను. అండ్ ఫ్రెష్ అయ్యేసి టిఫిన్ తినేసి కూర్చునేసరికి అయిపోద్ది 10, 10:30. ఇప్పుడు టైం 10 అయింది. ఫస్ట్ ఒక మాక్ చేసేస్తా. ఒక మాక్ ఎగ్జామ్ రాసేస్తే క్లారిటీ వస్తది ఏవేవి చదవాలి ఈరోజని. అండ్ నా టు డూ లిస్ట్ కూడా నేను నిన్నే రాసి పెట్టేసుకున్నా. యూజువల్లీ నేను ముందు రోజే రాసి పెట్టుకుంటా నెక్స్ట్ డేకి ఏం చేయాలని. సో, ఆల్మోస్ట్ 7 ఉన్నాయి టు డూ లిస్ట్‌లో చేయాల్సినవి. ఫస్ట్ మాక్ ఉంది. సో, మాక్ ప్లస్ మాక్ అనాలిసిస్ 2 ఒక 2 అవర్స్, 2-2.5 అవర్స్ పడతది. అది చేసేస్తా ఫస్ట్. మాక్ రాసాను. చాలా 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 ఘోరంగా రాసా. నాకు రాసేటప్పుడే తెలుస్తుంది ఇది ఖచ్చితంగా చాలా తక్కువ మార్క్స్ వస్తాయని. ఎందుకంటే క్వాంట్స్ నేను అసలు ఏం అటెంప్ట్ చేయలేదు. ఓన్లీ 3 క్వెషన్స్, లిటరలీ 3 క్వెషన్స్ అటెంప్ట్ చేశా. ఏమైందంటే స్టార్టింగ్‌లో కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్ దగ్గర నేను స్టాప్ అయిపోయి, అంటే నాకు అవి చేయడం వచ్చు కానీ టైమ్ టేకింగ్ ఉన్నాయి. సో, నేను ఆ ఎగ్జామ్ లూప్‌లో పడిపోతే ఇంక మనం కాన్షియస్‌గా ఉండం. తెలియకుండా చేసుకుంటూ పోతాం. అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది ఒక 2, 3 క్వెషన్ల దగ్గర. దానివల్ల అసలు నేను డీఐ కూడా చేయలేదు క్వాంట్స్‌లో. అండ్ కమింగ్ టు రీజనింగ్ కూడా ఒక పజిల్‌కి లిటరల్లీ నేను 7 మినిట్స్ దాకా తీసుకున్నా. టైం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినవన్నీ నేను కరెక్ట్‌గా చేస్తున్నా. కానీ ఆప్షన్స్ కంపాటబుల్‌గా లేవు. అక్కడ రీజనింగ్ ఒక పజిల్ దగ్గర చాలా లేట్ అయిపోయింది. ఇంగ్లీష్ ఓకే పర్లేదు. నేనేంటంటే ఇన్ని రోజులు ఐబీపీఎస్ క్లర్క్‌కి చదివా. అంటే క్లర్క్‌కి ప్రాక్టీస్ చేస్తా రోజు. క్లర్క్ లెవెల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా. టైమర్ పెట్టుకొని చేస్తాను. సో, నాకేంటంటే టైంకి ఆ క్లర్క్ లెవెల్ క్వెషన్స్ మేనేజ్ చేయడం వచ్చేసింది. సో, ఈరోజు నేను పీఓ ట్రై చేశా కదా! అది కొంచెం తేడా కొట్టేసింది. నాకు పీఓ క్వెషన్స్ తేడా కొట్టేసింది. పీఓ అది కూడా ప్రిలిమ్సే, మెయిన్స్ కూడా కాదు. ఇంకా మెయిన్స్ ఏమవుతుందో
అది కూడా ఏంది IBPSC. ఇమాజిన్ SBI PO నేను రాస్తే ఎట్టుంటుందో. నేను ఇంకా PO లెవెల్ క్వశ్చన్స్ చెయ్యట్లేదు, ఎందుకంటే నాకు ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్సే టైం మేనేజ్మెంట్ చేత కావట్లా. సో ఇంకా ప్రాక్టీస్లోనే ఉంటుంది, మొత్తం ప్రాక్టీసే చేయాలి. సో ఎస్, మాక్ అయితే రాసేసా, మాక్ అనాలిసిస్ చేస్తున్నా. ఇప్పుడు ఇంగ్లీష్ అయిపోయింది, క్వాంట్స్ రీజనింగ్ మాక్ అనాలిసిస్ చేస్తున్నా. లంచ్ అయిపోయాక ప్రాక్టీస్, నార్మల్ ప్రాక్టీస్ చేయాలి. యప్, దర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి చేయడానికి. యా, లెట్స్ గో. సో నాకు ఇంకా ఒక ప్రాపర్ రొటీన్ సెట్ కావట్లేదు. నేను కొన్నిసార్లు పొద్దున్న లేసేస్తా అనమాట, అప్పుడు నైట్ త్వరగా పడుకునేస్తా. బట్ కొన్నిసార్లు పొద్దున్న లేట్గా లేస్తా, ఎందుకంటే నైట్ అంతా చదువుకొని లేట్గా పడుకుంటా. సో ఈరోజు నైట్ చదువుకుంటున్నా. ఫస్ట్ టేబుల్స్, వొకాబ్ అన్ని రివైజ్ చేసేసుకొని, అండ్ దెన్ 10 పజిల్స్ అండ్ 10 సీటింగ్ అరేంజ్మెంట్స్. ఈసారి PO లెవెలే ప్రాక్టీస్ చేసా. ఇదే నేను ఫస్ట్ టైం PO లెవెల్ ప్రాక్టీస్ చేయడం. యూజువల్గా క్లర్క్ లెవెల్ అయితే ప్రాక్టీస్ చేస్తా. ఈరోజు నా టు డూ లిస్ట్లో మిస్ అయినవి ఏంటంటే, నేను కరెంట్ అఫైర్స్ చదువుదాం అనుకున్నా, అది ఈరోజు టైం సరిపోలేదు. సో రేపటికి పోస్ట్పోన్ చేసుకున్నా. అండ్ దెన్ యా, దట్స్ ఆల్ ఫర్ మై స్టడీ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.